'పాడుతా తీయగా' షో తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రాం తెలియని వాళ్ళంటూ ఉండరు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ షోకు ఎన్నో సీజన్ల పాటు హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ షో విజయం సాధించడంలో కీలక పాత్రను పోషించారు. అలాగే ఈ పాటల ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది యువతీ యువకులు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యి సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. ఈ సింగింగ్ షో తరువాత అనేక షోస్ వచ్చాయి. కానీ 'పాడుతా తీయగా' మాత్రం తెలుగు ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసింది. అయితే ఎస్పి బాలు గారు కరోనా కారణంగా మృతి చెందడం, ఈ షో వేరే ప్రొడక్షన్ హౌస్‌కు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం ఈ పాటల ప్రోగ్రామ్స్‌కు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పి చరణ్ హోస్ట్‌గా ఉన్నారు. ప్రస్తుతం 'పాడుతా తీయగా' 25వ సీజన్ కొనసాగుతుంది. ఇదే షోకు ప్రస్తుతం కీరవాణి, సునీత, చంద్రబోస్ జడ్జెస్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోకు సంబంధించిన సింగర్ ప్రవస్తి ఆరాధ్య సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సిరీస్ లో తనకి అన్యాయం జరిగిందంటూ సంచలన వీడియో రిలీజ్ చేసింది. ప్రవస్తి చిన్న వయసు నుంచి ఎన్నో సీజన్లలో ఈ షోలో పాటలు పాడుతుంది. మంచి సింగర్ గా ఎస్పి బాలు, సుశీల, జానకమ్మ, చిత్ర లాంటి వారి నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా ప్రవస్తి తన యూట్యూబ్ ఛానల్లో 'పాడుతా తీయగా' షోపై సంచలన ఆరోపణలు చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో 'పాడుతా తీయగా' షోలోని జడ్జెస్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లలో జరుగుతున్న చీకటి కోణాన్ని ప్రవస్తి బయటపెట్టింది. వీడియోలో మాట్లాడుతూ, నాకు మ్యూజిక్ ఫీల్డ్‌కు సంబంధం లేదని ఫిక్స్ అయ్యాకే ఈ వీడియో చేస్తున్నానని, చాలా మంది ఈ వీడియో ఆపాలని చూశారు. జడ్జిలు నన్ను ఒక చీడ పురుగులా చూసేవాళ్ళు. అసలు నేను ఎందుకు పనికిరానన్నట్లు అనేవాళ్ళు. ఇలాంటి జడ్జిల నుంచి ఇది ఊహించలేదు. నా బాడీ మీద కూడా జోక్స్ వేసేవారు. నేను చాలా షోలు చేశాను కానీ ఎక్కడ ఇలా చూడలేదు. చాలా పెద్ద సింగర్స్ నన్ను పొగిడేవాళ్ళు. కానీ వీళ్ళు ఇలా అంటున్నారు. ప్రొడక్షన్ వాళ్ళు నన్ను చాలా తిప్పేవాళ్ళు. ఎక్స్పోజింగ్ చేయమనేవాళ్ళు. చీరలు ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకోమనేవారు. నేను చాలా ఇబ్బంది పడ్డాను. అయినా సరే పాడాను. ఎస్పి బాలు సార్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి జరగలేదు. ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ వచ్చారో అప్పటి నుంచే ఇవన్నీ. మమ్మల్ని డాన్సులు చేయమని, కుళ్ళు జోకులు చెప్పమని టార్చర్ చేస్తున్నారు. నన్ను డాన్స్ చేయాలని బలవంత పెట్టారు. సునీత గారు నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. స్టేజ్ మీదకు ఎందుకు వచ్చిందా అని ఫేస్ పెట్టుకునేవాళ్ళు. నేను సింగర్ గా కెరియర్ వదిలేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. ఇంకా నాకు ఛాన్సులు ఇవ్వరని తెలుసు. ఇలాంటి ఫ్రాడ్ షోలు చూడడం ఆపేయండి. నాకు ఏమైనా అయినా, నా ఫ్యామిలీకి ఏమైనా అయినా సునీత గారు, చంద్రబోస్ గారు, కీరవాణి గారు, జ్ఞాపిక ప్రొడక్షన్, అనిల్ కారణం అంటూ చెప్పింది. ప్రస్తుతం ఆమె వీడియో సంచలనంగా మారింది.